హాయ్ అండి. అంటే నిన్న ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగినవన్నీ తెలుసుకుందాము. కళ్యాణ్ గురించి ఈ మధ్య ట్రోల్ అవుతున్నది. ఏంటంటే తనూజ పడుకున్నప్పుడు కళ్యాణ్ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు? కళ్యాణ్‌కి సిగ్గు లేదు. కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సారా అప్సెట్ అయ్యే విషయము అని చెప్పి చాలా చాలా విధాలుగా కళ్యాణ్ గురించి చెడుగా చెప్తున్నారు. దీంట్లో ఎంత కరెక్ట్ ఉంది, ఎంత తప్పున్నదని మనం డిస్కస్ చేసుకుందాము. తర్వాత గౌరవ్ నిఖిల్‌తో ఏమంటున్నాడంటే, రీతూతో క్లోజ్‌గా ఉండు, రీతూతో ఫ్రెండ్‌షిప్ చెయ్యు అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడో తెలుసుకుందాం. తర్వాత జాతిరత్నాల్లో ఉన్నటువంటి మన చెఫ్ అనేది వచ్చారు. ఆయన అందరికీ విందు భోజనం వడ్డించారు. ఎవరికి ఏ విధంగా తినిపించారన్నది కూడా డిస్కస్ చేసుకుందాం. మరి అన్ని విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కాకుండా రెగ్యులర్గా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పి ఓకేనండి. ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఏమవుతుందంటే టాస్క్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత బాత్రూంలోకి తనుజ వెళ్తుంది. అక్కడే కళ్యాణ్ కూడా ఉంటాడనమాట. ఉన్నప్పుడు లైవ్లో చూసి తెలుస్తుంది తనుజ ఏంటంటే కింద పడిపోతుంది, అలా కూర్చుండిపోతుంది అనమాట. కూర్చుండిపోతే అక్కడ కళ్యాణ్ కూడా ఉంటాడు, కింద కూర్చుంటాడు. అంతవరకు చూపిస్తాడు, తర్వాత లైవ్లో చూపించడు. తర్వాత ఏమవుతుందంటే నా ఉద్దేశం ప్రకారం తనూజాకి ఒంట్లో బాగుండకపోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ట్రీట్మెంట్ తీసుకుని ఉండొచ్చు. ఇవన్నీ మనకి ఎక్కడ చూపించలేదు. తర్వాత ఏమవుతుందంటే తనూజ పడుకుంటుంది. పడుకున్నప్పుడు కళ్యాణ్ అక్కడే కూర్చుని ఉంటాడు. అంతేగాని దగ్గరకు వెళ్ళడం కానీ టచ్ చేయడం కానీ ఎటువంటి పనులు చేయడు. కూర్చుంటాడు, చూస్తూ ఉంటాడు. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ అంటే బాత్రూంలోకి వెళ్ళడం అవుతుంది. తనూజ కూడా కొంచెం లెగిసి తిరగడం అవుతుంది. తర్వాత మళ్ళీ తనూజ వచ్చి పడుకోవడము. తప్పుడు తనూజకి కళ్యాణ్కి మధ్య మాటలు ప్రారంభమవుతాయి. ఏమంటుందంటే తనూజ, నిన్న నువ్వు 6వ బాక్స్ పెట్టింది సుమన్ చెట్టే, కానీ నువ్వు సరిగ్గా ఇవ్వలేదు. నేను ఆ రోజు తిట్టింది నేను ఎవరంటే సంచాలకుగా ఉన్న కళ్యాణ్కి తిట్టాను అని చెప్పి అంటుంది. సంచాలక కళ్యాణ్ తిట్టానంటే నన్నే కదా తిట్టినట్టు నువ్వు అని చెప్పేసి అని అంటాడు. తర్వాత 6వ బాక్స్ అసలు ఈ బాక్స్ కూడా వేయడం అర్థం కావట్లేదండి. 6వ బాక్స్ సుమన్ చిట్టి పెట్టారా, లేకపోతే సంజనా గారు పెట్టారా, ఎవరు పెట్టినా ఏమన్నా అదే. తర్వాత తను తీర్పిచ్చింది ఇంకొక విధంగా కదా, అసలు అర్థం కావట్లేదు. ఎప్పుడు సాటర్డే ఎపిసోడ్ వస్తుందా, నాగార్జున సార్ ఎప్పుడు దానిని ప్లే చేస్తారని మాత్రం చాలా అంటే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నమాట. తర్వాత ఈ విధంగా వీళ్ళకి డిస్కషన్ అనేది అవుతుంది. తర్వాత తనూజ ఏమంటుందంటే, మా ఇంట్లో వాళ్ళు నేను చాలా మొండిని అంటారు అని చెప్పేసి అంటుంది. కళ్యాణ్ కూడా మొండితనం వెళ్ళే అంటే మనసులో అనుకుంటాడు, అమ్మ నువ్వు మొండివి కదా జగమొండివి అని చెప్పేసి అనుకుంటాడు. నేను ఇంట్లో కూడా ఇలాగే అరుస్తూ ఉంటాను, అన్నీ చేస్తూ ఉంటాను అని అన్నీ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు అంతే. తర్వాత తనూజ పడుకుండిపోతుంది. ఆ టైంలో మిగతా వాళ్ళు వస్తూ ఉండంటే అక్కడ ఏంటంటే కెప్టెన్సీ ఇది రూమ్ ఉంటుంది కదా, అక్కడ స్టూల్ వేసుకొని అక్కడ కూర్చొని ఎవరైనా తనూజని చూస్తూ ఉంటాడు. అంతే, చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తున్నాడు, డాక్టరే చెప్పుండొచ్చు. తనని అబ్జర్వ్ చేస్తూ ఉండే తనకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి. లేకపోతే తనకి ఒంట్లో బాగాలేదు కదా, తనకి ఈ మధ్య ఇది వస్తుంది కదా, ఏంటి బీపీ లో అయిపోయి పడిపోతుంది, తను ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు అని ఆలోచించి కూడా అక్కడే కాపలా ఉండొచ్చు. అక్కడ ఎవరు లేరు కనుక ఉంటే మంచిది, తనకి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే బయట ఉంటే తను తెలియదని చెప్పి కూడా ఉండొచ్చు కదా. ప్రతిదానికి పెడద్దాలు తీసుకొని తప్పుగా ఆలోచించుకొని ఎందుకు ఇలా చేస్తారో నాకు అసలు అర్థం కాదు. ఒక మనిషి క్యారెక్టర్ గురించి అంత ఇదిగా ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అంటాను. ఇది అసలు జరిగిన విషయం. ఇది తెలియకుండానే కళ్యాణ్ ఎందుకు కూర్చున్నాడు, తను పడుకున్నప్పుడు ఎందుకు చూస్తున్నాడు, తను పడుకోలేదు పూర్తిగా, తెలివిగానే ఉంది. అప్పుడే కూర్చుంటాడు కళ్యాణ్ అక్కడ. తను పడుకున్న తర్వాత బయటకు వచ్చి అక్కడ స్టూల్ వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటాడు. అది అసలైన విషయం తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు చాలామంది. ఇది చాలా తప్పని మాత్రం నేను అంటాను. చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో ఏమేస్తాడో, అసలు వేస్తాడో వేయడో తెలియదు కూడా మనకి. ఇది ఎందుకంటే మన బిగ్ బాస్ ఏం చేస్తారంటే అవసరమైనవి కట్ చేసి అవసరం లేనివన్నీ చూపిస్తూ ఉంటాడు ఆయన. అది కొన్ని దగ్గరికి వెళ్ళి కూర్చొని పట్టుకున్నవాడు ఏమైనా చేసి ఉంటే అప్పుడు అనుకోవచ్చు, అదేమీ కాదు కదా. ఇది జరిగింది ఈ విషయం. తర్వాత ఏమంటుందంటే గౌరవ్ నిఖిల్ ఏంటంటే టాస్క్లో గెలుస్తాడు కదా, గెలిచిన తర్వాత వచ్చినప్పుడు గౌరవ్ నిఖిల్తో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, నువ్వు బాగా ఆడావు, తర్వాత ఈసారి నీకు ఇమ్యూనిటీ కావాలి అనుకుంటే రాజు అవుతాడు కదా, నువ్వు రాజు అయ్యావు కనుక ఎలాగైనా రీతుతో కొంచెం క్లోజ్గా ఉండి నార్మల్గా మాట్లాడుతూ ఉంటే తను నీకు సపోర్ట్ చేయొచ్చు. క్లోజ్గా ఉంటే సపోర్ట్ చేస్తుంది, అందుకని అని చెప్పేసి తను అనుకుంటాడు. కానీ రీతుకి మనసులో ఎవరున్నారో వాళ్ళకే కదా సపోర్ట్ చేస్తుంది. రీతుతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉండు, కెప్టెన్సీ టాస్క్లోనైనా ఎప్పుడు సపోర్ట్ ఏదైనా వచ్చినా సరేనా తను నీకు హెల్ప్ చేస్తుంది, అందుకని చెప్పేసి అంటాడు. నాకు ఒక విషయం గౌరవ్తో నచ్చదు ఏంటంటే,
తను నిన్న టాస్క్‌లోని భరణి గారితో ఓడిపోతే ప్రతిసారి కెమెరా దగ్గరికొచ్చి, "నేను 2 సార్లు ఓడిపోయాడు" అంటే ఏంటి? ఏదైనా టాస్క్ అయితే అందరూ గెలిచిపోతారా? లేదు కదా! అసలు ఎందుకో భరణి గారి గురించి మాటొస్తే వచ్చడం తర్వాత కూడాని ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి వాళ్ళ దగ్గరికొచ్చి నేను బాగా ఆడాను. అది గాని నిఖిల్‌తో కూడా అంటుంటే నిఖిల్ అంటాడు, "లేదు అది పొరపాటున అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆయన హైట్ చాలా ఎక్కువ. ప్లస్ ఆ ఏజ్‌లో కొంచెం అటు ఇటు కాళ్ళు తిప్పి ఆడడం అనేది కొంచెం స్లిప్ అయితే పడిపోదు. నేను పట్టుకున్నప్పుడు 2, 3 పడ్డాయి. ఆయన పట్టుకుంటే 4 పడ్డాయి. పట్టిన తగిలిన దాని ప్రకారం పడుతూ ఉంటాయి కానీ ఆయన కావాలని పడేసాడా? తర్వాత వచ్చి నాకు సారీ చెప్పాడు. సారీ చెప్తే అవుతుందా అంటే ఏంటి తర్వాత నేను ఆడి చూపిస్తానని అంటాడు. ఇప్పుడు ఎవరు నిన్నన్నారు? ఆ! ఏమీ లేదు కదా! ఆయన సారీ చెప్పాడు. అరే! గేమ్ ఓడిపోయాను. దానికోసం గౌరవ్ చాలా ఓవర్ థింకింగ్ చేసి, చాలా నాకెందుకో కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపించాడు గౌరవ్ అయితే. తన బిహేవియర్ ఏంటనేది అర్థం కాదు. అంటే ఎవరి వలన తను ఓడిపోతే ఏమయ్యేది? కాదు కదా! భరణి గారి వలన ఓడిపోయింది. అందుకని భరణి గారిని అంత ఇదిగా చెప్తున్నాడు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి. అదైతే నాకైతే నచ్చలేదన్నమాట. నెక్స్ట్ ఏమో చెఫ్ వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. నేను మెయిన్ కొంచెమే చెప్తున్నాను. మరీ ఎక్కువ చెప్పను. ఎపిసోడ్‌లో మీరు చూద్దురు గానీ అన్నీ చెప్పేస్తే బాగోదు కదా! కళ్యాణ్ దేనితో పోల్చారంటే కుక్కర్‌తో. కుక్కర్‌లోని మనం అన్నీ పెట్టేస్తాము. పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది? ఏమి ఉడకవు కదా! ఒక్కసారి మనం స్టవ్ ఆన్ చేస్తే ఏంటంటే నెమ్మదిగా ఉడుకుతూ జయ్యమని చెప్పేసి విజిల్స్ వస్తాయి. ఇంకా విజిల్స్ మనం ఆపిన దాకా ఆగవు. అలా ఆగుతూనే ఉంటుంది. ఒకవేళ మనం ఇంకా ఆపలేదంటే ఏంటవుతుంది? అది బర్స్ట్ అయిపోతుంది. అంతే కదా! అలాగ ఉంది కళ్యాణ పరిస్థితి. అంతే కదా! ఫస్ట్ ఏంటంటే కుక్కర్‌లో అన్నీ పెట్టాం. స్టవ్ వెలిగించలేదు. కళ్యాణ్ ఏంటంటే స్టవ్ వెలిగించడం మర్చిపోయాడు. ఎందుకంటే అలా కూర్చున్నాడు ఒక 2 వీక్‌లు. తర్వాత ఏంటి స్టవ్ వెలిగించాడు. తర్వాత నిదానంగా దాంట్లో ప్రెషర్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా బర్స్ట్ అయిపోవచ్చు కూడా అని చెప్పేసి. అంటే అంత ఫస్ట్ వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలా మంచిగా అతను మరి చెఫ్ కనుక ఇటువంటి వాటితోనే పోల్చి చెప్తూ ఉంటారు. కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పాడు. అందరూ ఏమనుకుంటారంటే కళ్యాణ్ గురించి ఇంత బాగా చెప్పినా రాత్రి మళ్ళీ తనుజాతో ఫ్రెండ్‌షిప్ ఏంటి? తనుజా దగ్గర కూర్చోవడం ఏంటి? ఇది అని చెప్పేసి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ అని అంతకంటే ఇంకేమీ లేదు. కళ్యాణ్ దృష్టిలో ఎటువంటి చెడు ఆలోచనలు లేవు. మంచివాడు. నాకు తెలిసినంత మటుకు. తర్వాత తనూజని ఏం పా ఏ ఏ పాటతో పోలుస్తారంటే, నేను పుట్టాను, లోకం ఏడ్చింది, నేను నవ్వాను, లోకం ఏడ్చింది అని ఒక పాట ఉంటుంది కదా దాంతో. కానీ కొంచెం రివర్స్‌లో చెప్తారు. ఏమంటే, తనూజ నవ్వింది, లోకం నవ్వింది, తనూజ ఏడ్చింది, లోకం ఏడ్చిందని. అంటే తనూజ నవ్వితే లోకం ఆడియన్స్ నవ్వుతున్నారు, తను ఏడుస్తుంటే ఆడియన్స్ కూడా ఏడుస్తున్నారని చెప్పేసి అన్నారు. నాకు ఇది ఎంతవరకు తెలీదు. నాకోసారి కామెంట్ చేయండి. తనూజ ఏడుస్తే ఏడుపొస్తుంది, తనూజ నవ్వితే నవ్వుతుందని. వాళ్ళ ఫ్యాన్స్‌కి ఎలాగైనా ఉంటుందిలెండి అది. ఇది ఒకసారి నాకు కామెంట్ చేయండి. తనుజ గురించి ఈ విధంగా అయితే చెప్పాను. నెక్స్ట్ ఇమాన్యుల్ నా గురించి చెప్పండి అంటే బేబీ డాల్ ఉంటుంది కదా! అదేంటో మనం రాత్రి ఏం చేస్తాం మనం పడుకున్నప్పుడు ముద్దొస్తుంటది పట్టుకొని పడుకుంటాం కదా! అలాగా నేను అందరూ అభిమానిస్తున్నారని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అయితే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విధంగా భరణి గారంటే పుష్పాల ఒక క్యారెక్టర్ గురించి పోల్చి చెప్పడం అయితే జరిగింది. ఇలాగ ఒక్కొక్కరి గురించి అన్నీ చెప్పట్లేదు. కొంచెం మెయిన్ వాటి గురించి నేను చెప్తున్నాను. అందరూ తెలుసుకోవాలి ఎవరి గురించి ఇమాన్యుల్ గురించి, తనుజ గురించి, కళ్యాణ్ గురించి తెలుసుకోవాలనుకుంటారు కదా! అందుకని. తర్వాత డెమోని కూడా మంచిగా పోలుస్తారు. ఏంటంటే టీవీలో కనిపించే హీరో అన్నట్టుగా పోలుస్తారనమాట. బాగుంటుంది. ఈ విధంగా ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే రాజు, రాణులకు వీళ్ళ కోసం మంచి స్పెషల్ ఫుడ్ అని తీసుకొని వచ్చారనమాట. చేసి కూడా పెట్టారు. యాక్చువల్లీ ముందే ఏంటంటే వీళ్ళు ఒకటి తినేస్తూ ఉంటారు. వాళ్ళ పొట్ట మీద నిండిపోతుంది. ఈయన చాలా తెస్తారు అవన్నీ కొంచెం తింటారు. మరీ ఎక్కువ తినలేకపోతారు కదా! వాటిని ఎవరికీ షేర్ చేసుకోవద్దు. అదేదో మిగతా వాళ్ళకి నోరు ఊరిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కమాండర్స్‌కి కూడా తెస్తారనమాట ఫుడ్ అనేది. అంటే వాళ్ళకొక ఫుడ్డు, వీళ్ళకొక ఫుడ్డు, ప్రజలకు ఒక ఫుడ్డు తెస్తారు. కానీ నాకు ఒకటి నచ్చలేదంటే కమాండర్స్ పైన రాయల్‌గా కూర్చోబెడతారు. తర్వాత రాజు, రాణికి రాయల్‌గా కూర్చోబెడతారు. తర్వాత కమాండర్స్‌కి ఒక విధంగా చైర్స్ వేసి కూర్చోబెడతారు. తర్వాత ప్రజలకి కింద కూర్చోబెడితే అస్సలు నచ్చలేదు. మరీ అంతలాగా బిగ్ బాస్ చేసి చూపించాలా? తప్పు కదా అది. తర్వాత ఏంటంటే పాపం చెఫ్ కూడా ఏంటంటే వాళ్ళతో పాటు కిందనే కూర్చొని చాలా పొలైట్‌గా తినడం అయితే జరుగుతుంది. అది చాలా బాగా నచ్చుతుంది. రాజులు, రాణి తినలేకపోతే ఆ ఫుడ్‌ని నెమ్మదిగా తీసుకొచ్చి కమాండర్స్ ప్రజలకి ఇవ్వడం వాళ్ళందరూ కలిపి తినడం అనేది చాలా బాగుంది. చాలామంది పాపం బాత్రూంలోకి వెళ్ళి కూడా తింటూ ఉంటారు. తిండి లేకపోతే ఎంత కష్టం అని చెప్పేసి అనిపిస్తుంది నిజంగా వాళ్ళని చూస్తే. బిగ్ బాస్‌కి వెళ్తే తిండి విలువను తెలుసుకుంటారా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చున్నాం అనుకోండి తెచ్చి దగ్గరికి ఇచ్చినా కూడా మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. వద్దు ఇప్పుడు తినం తర్వాత తిందామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని దాచుకొని బాత్రూమ్ దగ్గర కూడా తింటుంటే చాలా ఇదిగా అనిపించింది. ఈ విధంగా అయితే జరగడం జరిగింది. తర్వాత ఏంటంటే ఒకటి విషయం ఏంటంటే భరణి గారు, దివ్య గారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దివ్య గారు ఏమంటారంటే ఈసారి నేను వెళ్ళిపోతానేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఆవిడకి.
తర్వాత ఎక్కడ భరణి గారు, దివ్య గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ సంజన గారు, ఇమాన్యుల్ కూర్చొని వీళ్ళ వైపు చూసుకొని మాట్లాడుతూ నవ్వుకుంటారు. నార్మల్‌గా వాళ్ళు నవ్వుకుంటారు. అప్పుడు దివ్య ఏమంటుందంటే భరణి గారు వాళ్ళు మన గురించి చూసి ఎందుకు నవ్వుతున్నారు అనంటే, దివ్య ఏమంటుందంటే, మనం వాళ్ళలాగా కన్నాలు వేయలేం కదా! అని అంటుంది. ఇది చాలా తప్పు కదా! దివ్య ఒకప్పుడు మాటలో తను రియల్ క్యారెక్టర్ అనేది రాలేదు. పైన పూస్తుంది. అసలు రియల్ క్యారెక్టర్ ఇంకొక విధమైనది ఆవిడది. అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పించి చేసి మాట్లాడడం మనస్తత్వం ఏమోనని అనిపిస్తుంది. కన్నాలేంటి ఇమాన్యులు, సంజన గారు కన్నాలేస్తూ ఉన్నారా? నాకు వినిపించింది అదే. మరి ఇంకేమైనా అయితే మీరు నాకు కామెంట్ చేసి మాత్రం చెప్పండి. ఓవరాల్‌గా ఇవైతే జరిగాయండి. మరి నేను చెప్పినది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేస్తారు? లైక్ చేయాలి, షేర్ చేయండి ఎవరైతే బిగ్ బాస్ చూస్తున్నారో వాళ్ళకి. లేకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హై బటన్ పరిగెట్టుకొని వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓకే. బాయ్ బాయ్.